వికలాంగురాల పూలమ్మకు వెంటనే న్యాయం చేయాలి. వికలాంగురాల పూలమ్మకు వెంటనే సస్పెండ్ చేయాలి. మూత ఎంఆర్ఓని వెంటనే సస్పెండ్ చేయాలి. మూత ఎంఆర్ఓని వెంటనే వికలాంగుల భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్న మూత ఎంఆర్ఓని వెంటనే వికలాంగుల భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న మూత ఎంఆర్ఓని వెంటనే వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత రావాలా ఎంఆర్ఓ వెంటనే రావాలా ఎంఆర్ఓ వెంటనే న్యాయం చేయాలి. వికలాంగురాల పూలమ్మకు వెంటనే న్యాయం చేయాలి. వికలాంగ నా పేరు మట్టపల్లి పూలమ్మ, నా భర్త పేరు వెంకటాచలం. గత 2012 సంవత్సరంలో నా పెళ్లి జరిగింది. అప్పటికి వాళ్ళ పిల్లలు మేజర్లు అయి పెళ్ళిళ్ళు అయి వాళ్ళకి ఇచ్చేదాన్ని ఇచ్చేసిండు. నీకే ఉన్న ఆస్తి మొత్తం అని నన్ను చేసుకొని ఆయన కరోనా వల్ల చనిపోయిండు. బ్యాంకులో మార్ట్గేజ్ చేసి ఒక 10 లక్షలు అప్పు తెచ్చిండు. ఆ బుక్కులు అక్కడనే పెట్టి ఒక దొంగ బుక్కులు సృష్టించి ఈ ఎంఆర్ఓ వీళ్ళు అంతా కుమ్మట్టయి ఒక 10 లక్షలు లంచం తీసుకొని నాకు తెలియకుండా నేను మార్ట్గేజ్లో ఉంది యాడికి పోయితే నాతో అప్పు కట్టించిరు. నన్ను అన్ని అన్యాయం చేసి అప్పు 10 లక్షలు ఉంది అప్పు మార్ట్గేజ్. ఆ బుక్కులు అక్కడి నుంచి దొంగ బుక్కులు సృష్టించి ఎంఆర్ఓ ఫస్ట్ భార్య పిల్లలు ఇవన్నీ చేసి వాళ్ళు దొంగతనంగా ఒక 10 లక్షలు డిమాండ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసి నాకు మోతే తహసీల్దార్. ఏం పేరు మేడం పేరు? సంఘమిత్ర. ఇక్కడ ఎంఆర్ఓ మీ సేవలు ఉన్న అందరు కలుపుకొని లంచాలు తీసుకొని అక్రమంగా భూములు పట్టాలు చేసి ఇక్కడున్న మీ సేవలు కానీ ఎంఆర్ఓకి అనుకూలంగా చూపిస్తుంది. వాళ్ళని కానీ చట్టపరంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా మోతే ఎంఆర్ఓ నన్ను ఇబ్బంది పెట్టిందని, నాకు సంబంధించినటువంటి భూమిని నాకు కాకుండా వేరే వాళ్లకు పటా చేసిందని మోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూ, అదేవిధంగా ఈరోజు క్యూన్యూస్ను కూడా బాధితురాలు ఆశ్రయించడం జరిగింది. అసలు క్యూన్యూస్ ఎందుకు ఆశ్రయించారో వారి మాట తెలుస్తున్నాం. అమ్మ, అసలు నీ పేరేం పేరు, అసలు నీ సమస్య ఏందమ్మా? నా పేరు మట్టపల్లి పూలమ్మ, గ్రామం తిరుమలగిరి, మండలం చివ్యంల. మట్టపల్లి వెంకటాచలం నా భర్త. నాకు గత 14 సంవత్సరాలు వివాహం జరిగి ఆయనకు ఫస్ట్ భార్య చనిపోవడం వల్ల నన్ను చేసుకుంది. వెంకటాచలం ఏ ఊరు? గ్రామం తిరుమలగిరి, మండలం చివ్యంల, జిల్లా సూర్యాపేట. ఆయన గత కొద్ది సంవత్సరాల క్రితం నన్ను 14 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకుంటూ నాకు 10 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఆ భూమి మార్ట్గేజ్ లోన్లో ఉన్నది, యూనియన్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్లో ఉన్నది. అది నాకు తెలియకుండా మోతే ఎంఆర్ఓ గారు, సంఘమిత్ర గారు నాకు తెలియకుండా నాకు ఎలాంటి నోటీస్. మీరు చివ్యంల విలేజ్ అయితే మోతేకి సంబంధం ఏముందమ్మా? మా ల్యాండ్ ఆచివారిలో ఉంది, నామారం చివారు. ఓకే. అయితే 7 ఎకరాల 10 గుంటలు మార్ట్గేజ్ లోన్లో యూనియన్ బ్యాంక్లో ఉన్నది. అది మార్ట్గేజ్ లోన్ రిలీజ్ కాకముందే తప్పుదో బట్టి ఎంఆర్ఓ గారు అక్కడున్న సిబ్బంది అంతా లంచాలు తీసుకుని ఒక 10 లక్షలు డిమాండ్ చేసుకుని, నేను ఒక వికలాంగురాలైనా నేను లంచం ఇవ్వలేనని నాకు నా కొడుకు అన్యాయం చేసి మా ఇద్దరిని వదిలికొట్టిన ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ కానీ ఆర్డీఓ గారిని అందరినీ నేను కోరుచున్నాను. నాకు నా కొడుకు న్యాయం చేయాలని. అంటే ఆ భూమి మీ భర్త పేరు ఉంది కదా, మరి మీ దాంట్లో మీరు డెత్ సర్టిఫికేట్ తీసుకుపోయింది ఎవరు అక్కడికి? డెత్ సర్టిఫికేట్ వాళ్ళు తీసుకున్నారు. ఫ్యామిలీ నెంబర్ నా పేరు మీద నేను పెట్టించుకున్నా. ఫ్యామిలీ నెంబర్ కానీ చూడలేదు నాది. అందులో ఫ్యామిలీ నెంబర్లో మా అత్త, నేను, మా కొడుకున్నాడు. మా ముగ్గురిని కాదని లంచం తీసుకున్న సంఘమిత్ర గారు ఒక 10 లక్షలు డిమాండ్ చేసి ఒక వికలాంగురాలు నేను ఇవ్వలేనని వాళ్ళకి న్యాయం చేసింది. మన దగ్గర ఎవరైతే వికలాంగ సంఘం అధ్యక్షుడు విద్యారాజేష్ ఉన్నారో వారు మాట్లాడుతున్నాం. అసలు ఏం జరిగిందన్న? ఎందుకంటే ఆమె బాధితురాలు బాధలో ఉంది, చెప్పలేకపోతుంది. మీకు తెలిసిన విషయాలు ఏంటి అన్నగారు? విషయం ఏంటంటే, ముందుగా క్యూన్యూస్ యాజమాన్యానికి, వికలాంగుల పక్షాన్ని నిరంతరం కూర్చున్నటువంటి క్యూన్యూస్ యాజమాన్యానికి ప్రత్యేకంగా మా వికలాంగుల జాతి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ చివ్వెమల మండలం తిరుమలగిరి గ్రామంలో వెంకటాచలం అని చెప్పేసి ఒక అతను, ఆయన భార్య చనిపోయింది. ఫస్ట్ భార్యకు 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలు ఉంటే భార్య చనిపోయిన తర్వాత వాళ్ళ 2 పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి. ఆయనకున్న ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒక ఆధారం ఉండాలని చెప్పేసి మరి ఈ పూలమ్మ అనేటటువంటి మా వికలాంగురాలని, ఆయన 40 సంవత్సరాల వయసులో 19 సంవత్సరాలు ఉన్న మా వికలాంగురాలు పూలమ్మని వివాహం చేసుకున్నాను. నాకు ల్యాండ్ ఉందమ్మా అది ఇది అని చెప్పేసి వివాహం చేసుకుంది.
అయితే ఆ ల్యాండ్ కూడా ఎక్కడ ఉందనంటే వీళ్ళది చివ్వెమల మండలం, అది నామారం శివార్లో ఉండటం వల్ల అది మూత మండలానికి సంబంధించినటువంటి ల్యాండ్. అయితే అనుకోకుండా వెంకటాచలం గారు కూడా కరోనాతోని ఈ మధ్య చనిపోయిండు. వెంకటాచలం గారితో ఈ పూలమ్మకు మా వికలాంగురాలకి ఒక కొడుకు కూడా జన్మించిన తర్వాత వెంకటాచలం గారు అనుకోకుండా కరోనాతో చనిపోవటం వల్ల ఆయన పేరు మీద 7 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమి నావారం శివార్లో ఉంటే ఆ డెత్ సర్టిఫికేట్ కూడా ఆయన చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ కూడా మరి ఆయన భార్య పూలమ్మ గారే, మా వికలాంగురాలైనటువంటి పూలమ్మ గారే డెత్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసింది. ఆయన మొదటి భార్య పిల్లల పేర్లు, మళ్ళీ ఈమెకున్నటువంటి పిల్లలు పేర్లు, ఆ వెంకటాచలం తల్లి వీళ్ళ అత్తగారి పేరు కూడా నమోదు చేసి డెత్ సర్టిఫికేట్ తీసుకుంది. డెత్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత వెంకటాచలం మొదటి భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్రమంగా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఆమెకు డబ్బులు ముట్టజెప్పి ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా 3 ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా వికలాంగురాలైనటువంటి పూలమ్మ, ఆమె కొడుకు, వెంకటాచలం తల్లి ముగ్గురు కూడా లేకుండా మోత ఎంఆర్ఓ గారు డబ్బులకు కక్కుర్తి పడి ఒక వికలాంగురాలు పొట్టగొట్టి మరి అక్రమంగా ఈ నెల 7వ తారీఖున రిజిస్ట్రేషన్ చేసింది. అయితే గౌరవ జిల్లా కలెక్టర్ గారిని మా వికలాంగుల జాతి పక్షాన మేము కోరేది ఏంటంటే మా వికలాంగురాలకు న్యాయం చేసి మోత ఎంఆర్ఓ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలి. రాష్ట్రంలో వికలాంగుల భూములకు రక్షణ లేకుండా పోయిందంటానికి మా పూలమ్మ గారు ఉదాహరణ. ఆమె కూడా మేము సూసైడ్ చేసుకుంటా అని చెప్పేసి చనిపోతున్నటువంటి క్రమంలో మేము సిద్దిపేట జిల్లా మీటింగ్లో ఉండి అక్కడి నుంచి డైరెక్ట్గా ఇమీడియట్లీ ఆమెకు వచ్చి న్యాయం చేయాలని చెప్పేసి మేము వచ్చి నిన్న తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. తహసీల్దార్ గారు న్యాయం చేయాలి మా వికలాంగురాలు అని చెప్తే మా మీద అక్రమ కేసులు పెట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ మోత ఎస్ఐ గారి దగ్గర మా మీద కంప్లైంట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దయచేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ముఖ్యంగా ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి పేదల పక్షాన్ని నిరంతరం పోరాడుతున్నటువంటి మా తీర్మాన మల్లన్న గారు కూడా మా వికలాంగుల జాతిపీఠకు న్యాయం చేసి సహకారం అందించి మరి ఆమె భూమిని ఆమెకు ఇప్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది. ఎవరైతే పూలమ్మ ఉన్నారో వాళ్ళ ఆవేదన ఏంటంటే నేను 48 సంవత్సరాల వయసు గల వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను, అయినా కూడా భూమి ఉందనే ఉద్దేశంతోనే పెళ్లి చేసుకోవడం జరిగింది. డెత్ సర్టిఫికేట్ అతను కరోనా టైంలో చనిపోయాడు. ఈ డెత్ సర్టిఫికేట్ ఏదైతే ముందో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు, దాన్ని ఆచరణలో తీసుకోకుండా ఎంఆర్ఓ గారు మొత్తం తప్పుదోవ పట్టించి మరి కాసులు కక్కుర్తి పడ్డదనే మాట అయితే వాళ్ళు చెప్తున్నారు. దాన్ని మొత్తం పరిశీలన చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే అసలు ఏ విధంగా చేసింది ఏం కాదో మనం ఎంఆర్ఓ గారిని చేరవాణి ద్వారా సంప్రదిస్తే మాత్రం వారు ఫోన్ తీయలేకపోయారు. ఇదే విషయం ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ స్పందించి వీళ్ళకి న్యాయం చేయాలని కూడా మనం కోరుకుంటున్నాం.